పరస్పర సహకారం సౌహార్దానికి ప్రతీకగా రంజాన్ నిలుస్తుందని, ఈ పవిత్ర మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని వైఎస్ఆర్సీపీ నేత కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ సినిమా రోడ్లోని క్రౌన్ టాకీస్ ఎదురుగా గల అక్సా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రంజాన్ మాసం సాయం, దాతృత్వం, సహనం అనే విలువలను మనందరికీ గుర్తు చేస్తుందని అన్నారు. ఉపవాసం ద్వారా ఆత్మశుద్ధి సాధించడమే కాకుండా అవసరమైన వారికి సహాయం చేయాలనే భావనను కూడా ఈ మాసం కలిగిస్తుందని తెలిపారు. ముస్లిం సమాజానికి వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు అండగా నిలుస్తుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ నగరంలోని అనేక మసీదుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాకినాడ నగరంలో 2 మసీదుల నిర్మాణానికి కృషి చేసి పూర్తి చేయించామని, ఆ ఘనత తనకు దక్కడం గర్వకారణమని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కాకినాడ ముస్లిం సోదరులు తనపై అపారమైన అభిమానం చూపిస్తున్నారని, వారి ప్రేమ అభిమానాలు తనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, మాజీ వక్ఫ్ బోర్డు సభ్యులు అబ్దుల్ బషీరుద్దీన్, షేక్ హసన్, ముస్లిం కమిటీ నాయకులు అజ్జు, అస్గర్, కంపర బాబీ, మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. يا واسع الفضل اللهم నేను ఎమ్మెల్యే సమయంలో ఇది మొదలుపెట్టాం. లాస్ట్ రంజాన్ ఎక్కడాకపోయాను. చూస్తారు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా కూడా అంతకుముందు అక్కడ మదర్సా ఉండేది, మదర్సా డెవలప్ చేసుకున్నాం. ఇక్కడ టాయిలెట్ ఉంది, మరి ఇవన్నీ తీసేసి ఇలా చెక్ చేసుకుని ఇది అందరూ కూర్చున్నారంటే చాలా ఆనందంగా ఉంది. గతంలో ఇతరులు వచ్చినప్పుడు కూర్చున్న వాళ్ళు అందరూ కూడా చాలా ఇరుగ్గా ఉంది, కానీ చాలా విశాలంగా చాలా బాగుంది. నా కోరిక ఏంటంటే మసీదులు కానీ, చర్చిలు కానీ, గుళ్ళు కానీ ఏదైతే మనం విశ్వసిస్తామో అన్నీ కూడా బాగుండాలని మంచి ఉద్దేశంతో నేను ఉన్న సమయంలో గుళ్ళు కట్టగలిగాను, అదేవిధంగా మసీదులు కట్టగలిగాను. కాకినాడ చరిత్రలో నాకు తెలిసినగా గత 30-35 సంవత్సరాల నుంచి కూడా ఏ ఎమ్మెల్యే కూడా మసీదు కట్టిన సందర్భాలు లేవు. అల్లా దయ వల్ల 2 మసీదులు నేను ఎమ్మెల్యే ఉన్న సమయంలో కొత్త మసీదులు కట్టుకున్నాం అంటే చిన్న విషయం కాదు. ఒకటి సంజయనగర్లో కట్టుకున్నాం, ఒకటి మన పోలీస్ క్వార్టర్స్ మన ఎస్పీ ఆఫీస్లో చాలా అందంగా 2 మసీదులు కట్టుకోగలిగాం. ఇది కేవలం మీ అందరూ చూపించిన అభిమానం ఆనందంతో మనం 2 మసీదులు డెవలప్ చేసుకున్నాం. అన్ని చోట్ల కూడా అలాగా షాదీఖానాలు కానీ, మదర్సాలు కానీ డెవలప్ చేసుకుని విశాలమైన ప్లేస్లో ఇఫ్తార్ చేసుకోవడం, ఈ ప్లేస్ నేను రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఎవరైతే ఈ మసీదు పెద్దలందరూ ఉన్నారో నన్ను ఇఫ్తార్గా ఆహ్వానించినందుకు మసీదు పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉపవాసాలు చేస్తున్న ముస్లిం సోదరులందరూ కూడా మన కష్టాలు తీర్చాలని, మన కుటుంబాల్లో మంచి ఆనందాన్ని అల్లా ప్రసాదించాలని మరొకసారి మీకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.